అసలు వేరే లెవెల్ లో ఉంది ఆ మ్యూజిక్ గానీ, హాలీవుడ్ లెవెల్ అన్న మ్యూజిక్ అండ్ సాంగ్స్ వేరే లెవెల్. అసలు ఆల్ హెయిల్ ద టైగర్ అయితే జనాలు పాడుకుంటారు, అది కాన్సెప్ట్ టైప్ లా. చుట్టమల్లె సాంగ్ తెలిసిందేనా, అన్ని వేరే లెవెల్ లో ఉంది అన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేకుండా ఎక్సలెంట్ గా స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నది మాత్రం వేరే లెవెల్ లో ఉంది. టెంపర్ నుంచి ప్రతి సినిమా మాకు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అంటారు, ఫుల్ మీల్స్ మించిస్తున్నాడు అన్న. ప్రతి సినిమా ఇంకా ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటా ఉన్న, ప్రతి సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెరుగుతూనే ఉన్నాయి, అన్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతూనే ఉన్నాడు. అండ్ జాన్వీ కపూర్ ఆమె పర్ఫెక్ట్ గా చేసింది, ఆమె రోల్ ని ఆమె చేసింది. సైఫ్ అలీ ఖాన్ ఎక్సలెంట్ గా చేసిన అనిపించింది. కొరటాల డిజాస్టర్ తర్వాత వస్తున్నారు ఆయన ఇప్పుడు చూసినా కదండి, ఆ రైటింగ్ వేరే లెవెల్ లో ఉంది. ట్రోలర్స్ అందరికి ఇక అసలు ఆయన ఇచ్చినట్టే ఇచ్చి పడేసి, ఆయనకు వచ్చింది ఒకటే ఫ్లాప్. ఆయన రైటింగ్ చాలా మంది హేళన చేశారు, ఆయన భయంకరంగా వచ్చింది. సినిమా మాత్రం కొరటాల గారు ఈజ్ బ్యాక్ అని అంతే. సినిమాటోగ్రఫీ సాబు సీరియల్ గారు అన్ని ప్రతిదీ మీకు ఎక్కడ విఎఫ్ఎక్స్ కూడా ప్రాబ్లం అనిపించదు. వరా క్యారెక్టర్ కూడా చాలా మంచి లేయర్ గా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఒక కామిక్ టైమింగ్ తోటి ఉన్నాడు వరా. ఎన్టీఆర్ అన్న కూడా సీరియస్ గా ఉన్న పాత్ర ఉంది, కామిక్ టైమింగ్ తోటి ఉంది. అది చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా మంచిగా అనిపిస్తుంది. అది మనకి ఇంకా ఉంది అన్న, ఇంకా నెక్స్ట్ వెళ్ళాలి. అయితే తండ్రి కొడుకుల క్యారెక్టర్ లో ఎవరి క్యారెక్టర్ అది కొంచెం చేస్తుంది అంటారు? మనకు ఫస్ట్ మనకు దేవరతోటి స్టార్ట్ అవుతుంది అన్న సినిమా. వర అనిపించేలా బ్యాక్ లో లాస్ట్ లో అనిపిస్తుంది వర ఇంద్ర ఎంత మంచిగా అనిపించింది క్యారెక్టర్ అనిపించే లెవెల్ రాసిండు అన్న. మస్తు ఉంది, లేయర్ గా రాసిండు, మంచిగా అనిపించింది. అనిరుద్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అనిరుద్ గారు. లేకపోతే సినిమా భయంకరంగా ఉంది అన్న. అసలు మన సౌండ్ కూడా వినిపిస్తున్నాయి కూడా, ఇంకా లెవెల్ మైండ్ నుంచి పోదు, ఖచ్చితంగా పోదు. మాకు కావాల్సిన మ్యూజిక్ అంతా అన్న అసలు వేరే లెవెల్ ఇచ్చిండు. థ్యాంక్స్ చెప్పాలి అన్నకు, రుణపడి ఉంటాం మీద ఖచ్చితంగా. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. మ్యాన్ ఆఫ్ మాసెస్ స్టాక్ అన్నదే ఎప్పటికెళ్ళో ఉంది. చిన్నప్పటి నుంచి ఆది సినిమా తీసిండు అన్న, అప్పటికెళ్ళి ఏం తగ్గలేదు, అదే మాస్. ఇప్పుడు నాకు తెలిసి ఇంకా హౌస్ఫుల్ పడుతుంటే రేపు వెళ్ళి ఇంకా భయంకరంగా ఉంటుంది సినిమా. టాక్ మాత్రం మస్తుంది, నేనే చూసిన. సూపర్ గా ఉంది సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ మస్తు నచ్చుతుంది సినిమా. అయితే అన్న ఇప్పుడు పాటల విషయంలో దావూదీ సాంగ్ లేకపోవడమే మంచిది అన్న. యాక్చువల్ గా సినిమాకి ఏది కావాలనో అదే. ఎన్టీఆర్ అన్న మారింది ఇదే. ఇంత ముందుకు సినిమాలలో మనకు పాత సినిమాలలో ఏదో సాంగ్ కోసం పెట్టి అట్లా పెట్టి అదంతా మూడ్ ఖరాబ్ చేస్తారు. ఇందులో నీకు అసలు ఫ్లో వెళ్ళిపోతుంది. ఫ్లో వెళ్ళిపోయినప్పుడు అందరికి హ్యాపీ. అదే సినిమా రాలేదు, పాట ఫీల్ అయితే రాలేదు. ఏం సెకండ్ పార్ట్ లో వాడుకుంటే వాడుకోవచ్చు, ఉండొచ్చు అంటారా? సెకండ్ పార్ట్ లో సాంగ్ ఉండొచ్చు, ఏముంది అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఉండొచ్చు, ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా. సినిమా మూడ్ ఎక్కడ పోలేదు అన్న, ఎక్కడ తగ్గాలనో అక్కడ సినిమాకి కావాల్సినంత ఇస్తున్నాడు అన్న. ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి, చెప్పొద్దు, మంచి సీన్స్ పడ్డాయి అందులో. అన్న కొన్ని సీన్లు మస్తు చేసిన, అందులో బాగా అనిపించింది ఎమోషనల్ గా. థ్యాంక్ యూ అన్న. ఓకే అయితే 4 years కి సరిపడా ఇచ్చేసాడంటారా? 4 years 6 years యాక్చువల్ గా. అన్న 6 years అరవింద సమేత వచ్చిన తర్వాత ఓకే, రాజమౌళి సినిమా వచ్చింది ఓకే, అంత ఓకే. బట్ ఆ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ మొత్తం అన్నే కావాలి, అన్న కావాలి అందరికి వచ్చి. బిర్యానీయా? ఆ దమ్ బిర్యానీ, మన బావర్చి దమ్ బిర్యానీ. అదే ఆర్టిస్ట్ క్లాస్ లో ఉంటది బావర్చి, అదే ఉంది ఇక్కడ మన థియేటర్లలో కూడా. చూసి ఎంజాయ్ చేయండి అందరు. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ.